క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలు ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు నందవరపు వెలంగిని అరుణజ్యోతి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దేవుణ్ణి అంగీకరించి ఆయనలో ఎదగాలని మరియు అన్నమ్మ జార్జి కుటుంబాలను దీవించాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం బోడుప్పల్ విచారణ సింగారెడ్డి సురేష్ రెడ్డి పుట్టినరోజు సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబములో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా సింగారెడ్డి సురేష్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. చంద్రశేఖర్, మదన్ కుమార్, పవన్ కుమార్ల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, వారి కుటుంబములు శాంతి సమాధానం ఆయురారోగ్యములు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని పునీత్ అంతోని వారి పేరిట భుజంగరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి స్తుతులు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతం స్కూలును నిత్యము కాచి కాపాడాలని వేడుకుంటూ జర్మనీలో చదువుతున్న కుమారుడు అంతోని స్నేహితును హైదరాబాద్లో ఉన్న కూతురు డాక్టర్ హిమవర్షిని దేవుడు తన దీవెనలతో నింపాలని, బిడ్డలిద్దరూ చక్కని వివాహ సంబంధాలు కుదరాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెనడీ, నిర్మలా దంపతులు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం నరమేట విచారణ సురేష్ రెడ్డి సింగారెడ్డి గారి పుట్టినరోజు సందర్భముగా వీరికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ డాక్టర్ అసంత మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి జోసఫరాజు గారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని మరియు దేవుడి చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నారు. చెల్లు భలయ్య గారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరియు దేవుడి చేసిన మేలు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. రండి రండి దేవుని సన్నిధికి, శుభవేళ దేవుని సన్నిధికి, జీవిత దేవుని కీర్తింప, ప్రాణ ప్రియుని ప్రార్థింప, శుభవేళ దేవుని సన్నిధికి, శుభవేళ దేవుని సన్నిధికి. మనసును మందిరముగా మలచి మదిలో
దీవెనలు పొందుదము. రండి శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి. జీవిత దేవుని కీర్తింపాం, ప్రాణ ప్రియుని ప్రార్థింపాం. జీవిత దేవుని కీర్తింపాం, ప్రాణ ప్రియుని ప్రార్థింపాం. రండి శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ నెల మొదటి మంగళవారం రోజున ప్రత్యేకమైనటువంటి రీతిలో మరి దివ్య పూజాబలని మన రెక్టర్ మరి విచారణ గురువులు మరి సమర్పించడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే, మరి వారు మన గుంటూరు మేత్రాసనానికి వికార్ జనరల్గా మరి బిషప్ గారు మన ఫాదర్ గారిని ఎంపిక చేసుకున్నారు. కావున ఈ ప్రత్యేకమైనటువంటి దివ్య పూజాబలని సమర్పిస్తూ ఉన్నారు. కాబట్టి దివ్య పూజాబలలో ప్రత్యేకించి ఈ యొక్క బాధ్యతలో భగవంతుడు వారికి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండాలి అని, వారికి ఉన్నటువంటి తలంపులన్నిటినీ కూడా నెరవేర్చబడాలి అని ఈ ప్రత్యేకమైనటువంటి దివ్య పూజలలో ప్రత్యేకించి ఫాదర్ గారి కొరకు, ఫాదర్ గారికి మంచి ఆరోగ్యము దయచేయాలని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మరణాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, అద్భుతాల పునీత అంతోని వారి భక్తులారా, ఈనాడు దేవుని యొక్క వాక్కు మన జీవితాన్ని పరిశీలించుకోవాలి అని, మన విశ్వాసాన్ని పెంపొందించుకోమని, అంతేకాదు మన విశ్వాసాన్ని పునరుద్ధరించుకోమని ఈనాటి పఠనాలు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాయి. మొదటి పట్టణంలో హోషేయ ప్రవక్త ద్వారా భగవంతుడు విలపిస్తూ ఉన్నాడు. తన బిడ్డలు, తన ప్రజలు వారి యొక్క అవిశ్వాసాన్ని ఎత్తిచూపుతూ భగవంతుడు ప్రలాపిస్తూ ఉన్నాడు. తనచే ఎన్నిక చేయబడినటువంటి ప్రజలు తనను విస్మరించారు అని ఆయన కన్నీరు పెట్టుకుంటూ ఉన్నాడు. సువిశేషములో ప్రభువు కరుణాళువు అని, ఆయన దయాళువు అని మత్తయి సువార్తికుడు మనకు ఎరుకపరుస్తున్నాడు. పిల్లరా, మనందరినీ ఆ కరుణామయ ప్రభు, ఆ దయామయ ప్రభు తన స్వంత ప్రజలుగా అంగీకరించాడు. తన స్వంత ప్రజలుగా మనందరినీ కూడా ఆయన ఎన్నిక చేసుకున్నాడు. మరి ఆయనకు సంపూర్ణ విధేయతను చూయించవలసినటువంటి, ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది. క్రీస్తు ప్రభునిలానే మనం కూడా కరుణ కలిగి, జాలి కలిగి, కనికరము కలిగి, క్రీస్తుని పోలి అలాంటి కరుణ కలిగినటువంటి హృదయాన్ని మనకు ప్రసాదించమని ఆ కరుణామయ ప్రభువును ఈ దివ్యబలి విందులో ప్రార్థించుదాం. అంతేకాదు ప్రభుని పొలములో పనిచేసేటువంటి సేవకులుగా మనందరినీ కూడా దీవించమని ఆయనను ప్రార్థించుదాం. మరి ఈ దివ్యబలి పూజలో పాల్గొనబోతూ ఉండగా ఈ ప్రశస్తమైనటువంటి దివ్యబలి విందులో పాల్గొనేటువంటి వరాన్ని భగవంతుడు మనందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉండగా, పంట యజమానికి వ్యతిరేకంగా ఆ దేవదేవునికి, ఆ కరుణామయ ప్రభునికి విరుద్ధంగా చేసినటువంటి తప్పిదాలను గుర్తెరిగి వాటి కోసం పశ్చాత్తాపపడి ప్రభువుని నుండి మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. ఎంతకాలము ఈ
ఎంత కాలము ఈ పాప జీవితం, ఎంత కాలము ఈ అంధకారము, ఎంత కాలము ఈ పాప జీవితం. శరణం దేవా శరణం శరణం, శరణం దేవా శరణం శరణం, శరణం దేవా శరణం శరణం, శరణం దేవా శరణం శరణం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచేసి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు మా నిత్య సర్వేశ్వర, పునీత పాదువాపురంతోని వారిని సుప్రసిద్ధ బోధకునిగను మీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగను ఏర్పాటు చేసి తీరి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో వారు మాకు అండగా నిలచెదరుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలయందు మీ ఆదరణను పొందగలుగునట్టులా మాపై కృపచూపుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా పలుకులు నమ్మలేని నీ వసలు నిలవజాలము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము నుంచి 9వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము నుంచి 9వ వచనము వరకు. ఉజ్జియ మనముడు యోతాము కుమారుడు ఆహాజ్ను యూదాను పరిపాలించు కాలమున యుద్ధము సంభవించెను. సిరియా రాజు రెజీనాను రెమల్యా కుమారుడు ఇజ్రాయేలు రాజు పెగ యెరూషలేమును ముట్టడించిరి, కానీ దానిని పట్టుకోజాలరైరి. సిరియా సైన్యము ఎఫ్రాయిముతో జతకట్టెనని దావీదు వంశజులు వినిరి. వెంటనే రాజు ప్రజల పెనుగాలికి అరణ్యంలోని చెట్ల వలె తల్లడిల్లిరి. ప్రభువు యెషయాతో ఇట్లు నుడివెడెను, నీవు నీ కుమారుడు షార్యాషూబుతో పోయి పై కోనేటి నుండి పారు కాల్వ చెంత చాకిరేవు మార్గములో ఆహాను కలుసుకొనుము. అతనితో ఇట్లు చెప్పుము, నీవు జాగ్రత్తగా నుండుము, భయపడకుము, నెమ్మదిగా ఉండుము, నిరుత్సాహము చెందకము. ఆరిపోవుటకు సిద్ధముగానున్న ఈ 2 నిప్పు కొయ్యలకు వెరవకుము. రెజీనాను సిరియనులు మరియు రెమల్యా కుమారుడు కోపాగ్నికి జడయకుము. సిరియాయు ఇజ్రాయేలులు రెమల్యా కుమారుడు కలిసి నీ మీద కుట్ర పన్నిరి. వారు యూదా మీదకి దాడి చేసి దానిని భయపెట్టి స్వాధీనము చేసుకుందము. తాబేలు కుమారుని దానికి రాజును చేయుదుమని కొనిరి. కానీ ప్రభువైన దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు, అది నిలువజాలదు, అట్లు జరగజాలదు. సిరియా రాజధాని దమస్కు రెజీనా దమస్కుకు అధిపతి. 6వది 7 ఏండ్లలో ఇజ్రాయేలు ముక్కలు చెక్కలుగా అచ్చట ప్రజలు ఒక జాతిగా మనజాలరు. ఇజ్రాయేలు రాజధాని సమారియా, రెమల్యా కుమారుడు సమర్యాకు అధిపతి. నా పలుకులు నమ్మనేని నీ వసలు నిలవజాలవు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతీక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతీక్షణం. నిరంతరం నీ నామమునే గానం చేసెదను. ప్రతీక్షణం నీ సన్నిధినే అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతీక్షణం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. తొమ్మిదవ అధ్యాయము 32వ వచనము నుండి 38వ వచనం వరకు. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త 9వ అధ్యాయము 32వ వచనము నుండి 38వ వచనం వరకు. పిచాచము పట్టి నోటి మాట పడిపోయిన మూగవానిని ఒకనిని కొందరు యేసు వద్దకు కొనివచ్చిరి. దయ్యము వెడలగొట్టబడినంతనే ఆ వ్యక్తి మాటలాడసాగాను. అప్పుడు అచ్చటి ప్రజలు ఎల్లరూ ఆశ్చర్యపడుచు, ఇశ్రాయేలు జనులలో ఇట్టిది మేము ఎన్నడూను ఎరుగము అనిరి. కానీ పరిసయ్యులు పిశాచముల నాయకుని సహాయముతో ఇతడు పిశాచములను వెడలగొట్టుచున్నాడు అని ఈసడించిరి. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొనిపోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కానీ కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులరా, లియో టాల్స్టాయ్ అనేటువంటి ఒక ప్రసిద్ధ రచయిత రష్యాలోని మాస్కో నగరంలో
జన్మించాడు. ఈ లియో టాల్స్టాయ్ ఒక రోజున మాస్కో నగరములో వెలుచు ఉండగా తన గుర్రంపై నుండి ఒక భిక్షగానిని చూశాడు. ఆ బిచ్చగాడు ఎదురు వచ్చి, అయ్యా ధర్మం చేయమని అడిగాడు. లియో టాల్స్టాయ్ వెంటనే గుర్రము దిగి ఆ భిక్షకుని దగ్గరకు వెళ్ళి ఆ బిచ్చగాన్ని గట్టిగా హత్తుకొని అతని వంక జాలిగా చూసి తన జేబుల్లో చేతులు పెట్టి చూస్తే ఏమీ కూడా కనిపించలేదు. అప్పుడు ఆ బిచ్చగానితో ఆ రచయిత అంటున్నాడు, ఇదిగో నేను మరలా తిరిగి వస్తాను. ఇప్పుడు నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేదు. నేను తిరిగి వచ్చి నీకు కొంత పైకము, కొన్ని బట్టలు ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు ఆ బిచ్చగాడు గట్టిగా బిగ్గరగా ఏడవడం ఆరంభించాడట. టాల్స్టాయ్కి అర్థం కాలేదు ఎందుకు ఈ బిచ్చగాడు ఆ విధంగా గట్టిగా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తావన్నావు అని అడిగినప్పుడు ఆ బిచ్చగాడు, అయ్యా నేను భిక్షాటన కొరకు అనేక మంది ఎదుట ఇప్పటి వరకు చేతులు చాపాను. ఎంతోమంది నా ఎదుట డబ్బులు విసిరి వెళ్ళిపోయారు. అనేక మంది అనేక వస్తువులను విసిరి కొట్టి కూడా వెళ్ళిపోయారు. మరికొందరు నన్ను చేదరించుకొని వారి దగ్గర ఉన్న కొన్ని నాణాలను విసిరేసి వెళ్ళిపోయారు. కానీ నీలాంటి దయ, నీలాంటి కనికరం, నీలాంటి జాలి, నీలాంటి కరుణ గలవారిని నేను తొలిసారిగా నేను చూస్తున్నాను. నీ మాటలే నా కడుపు నింపాయి. బహుశా నీవే దేవుడవేమో అని ఆ భిక్షగాడు అన్నాడట. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషములో మనం చూసాం, మత్తయి సువార్తికుడు యేసు ప్రభుని కరుణ కలిగినటువంటి ఒక దేవునిగా, దయార్ద్ర హృదయునిగా, ఓ కరుణాలువుగా, ఓ దయాలువుగా మన ముందు ఉంచుతూ ఉన్నాడు. భగవంతుడు మానవునిపై కురిపించేటువంటి కృపావరాలలో ఉత్తమమైనటువంటి వరము దయ, ఉత్తమమైనటువంటి వరము కనికరము, ఉత్కృష్టమైనటువంటి వరము కరుణ. దీనినే అనేక పర్యాయ పదాలతో కూడా మనం పిలుస్తూ ఉంటాం. పిల్లరా, ఎవరికి ఈ వరము అబ్బుతుంది అంటే, మన మనస్సు పవిత్రంగా ఉంటే, మన మనస్సు కల్మషంగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే దయ అనేటువంటి గుణము ప్రాప్తిస్తుంది. మంచి గుణమే మనిషిలో దయకు, కారుణ్యానికి పునాది అని మనం చెప్పుకోవచ్చు. పిల్లరా, ఎందుకనగా పవిత్రాత్మ దేవుడు అనుగ్రహించేటువంటి 12 అనుగ్రహాలలో 5వది ఈ దయ అనేటువంటి వరం, కరుణ అనేటువంటి వరం. ఏ వ్యక్తి అయితే ఆ పరిస్థితిని బట్టి స్పందిస్తాడో అతడు సహాయాన దేవుని యొక్క హృదయాన్ని పోయినటువంటి వాడు, దేవుని యొక్క హృదయాన్ని కలిగినటువంటి వాడు. మానవుని దయ కంటే దేవుని యొక్క దయ అమూల్యమైనది, వెలకట్టలేనిది. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము మొదటి గ్రంథము నుండి, ఆది కాండము నుండి దర్శన గ్రంథం వరకు మనం ఆమూలాగ్రము మనం చూస్తే, పవిత్ర గ్రంథంలోని అనేక భాగాలలో, అనేక ప్రదేశాలలో దేవుడు తనను తాను దయామయునిగా చెప్పుకుంటూ ఉన్నాడు. తనను తాను కరుణాళువుగా, దయాళువుగా ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. మీరు చూడండి, యేసు ప్రభు చెప్పినటువంటి అనేక ఉపమానాలలో, అనేక దృష్టాంతాలలో, ఉదాహరణకు తప్పిపోయినటువంటి కుమారునిలో ఆ యొక్క ఉపమానములో సాక్షాత్తు తన తండ్రిని కరుణ కలిగినటువంటి దేవునిగా, జాలి కలిగినటువంటి దేవునిగా, తన కరుణ తత్వాన్ని, దయాతత్వాన్ని అక్కడ ఆ ఉపమానములో ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దయామయుడి తండ్రి తప్పిపోయినటువంటి కుమారుడు మరలా తిరిగి వచ్చేటప్పుడు అతనికి వెళ్ళి ఏ విధంగా సాదరంగా ఆహ్వానిస్తాడో, ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి షరతులు లేకుండా ఆ కుమారుని ఆలింగనం చేసుకుంటాడో, అంగీకరిస్తాడో, తన కుమారుని రాకను, వారి మధ్య ఏర్పడినటువంటి ఆ యొక్క సఖ్యతను, సమాధానాన్ని ఆనందంగా కొనియాడడానికి ఏ విధంగా ఒక విందును ఏర్పాటు చేస్తాడో మనం చూస్తాం. పిల్లలు, అంతేకాదు
పాత నిబంధనలో దేవుడు అనేక మారులు పాపాత్ముల గురించి, దుష్టుల గురించి ఒకే విషయాన్ని తెలియచేస్తాడు. దుష్టుడు చనిపోవటం వలన నాకు సంతుష్టి కలుగదు. దుష్టుడు తన మార్గము నుండి విడనాడి వెనుకకు మరలి తిరిగి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును అని. ప్రియ దేవుని బిడ్డలరా, యేసు ప్రభు చెదిరిపోయినటువంటి గొర్రెలను వెతికి రక్షించడానికే ఈ లోకానికి నేను వచ్చాను అని, ఇజ్రాయేలు వంశమున చెదిరిపోయినటువంటి గొర్రెల రక్షణార్థమే నేను ఈ లోకానికి పంపబడ్డాను అని, వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు అని అనేక పర్యాయాలు ఆయన తన రాకను గురించి మనకు విశదీకరించాడు. థామస్ ముల్లర్ అనేటువంటి భక్తుడు చెప్పినట్లు, దేవుని యొక్క కోపానికి ఒక కొలత ఉంటుంది అట, కానీ ఆయన కనికరానికి, ఆయన కరుణకు కొలతలు లేనే లేవట, హద్దులు లేనే లేవట. దేవుని కోపానికి ఒక కొలత ఉంటుంది, కానీ ఆయన దయకు కరుణకు ఎలాంటి కొలతలు, ఎలాంటి హద్దులు లేవు. అందుకని కీర్తనకారుడు 103వ కీర్తనలో 8వ వాక్యంలో చెప్తాడు, ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమ నిధి అని. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో అనేక చోట్ల ఎన్నో సంఘటనలు దేవుని యొక్క దయను గురించి, కనికరాన్ని గురించి మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అదేవిధంగా నూతన నిబంధనలో కూడా అనేక మారులు, మరి ముఖ్యంగా లూకా శుభవార్త అంతా కూడా క్రీస్తు ప్రభుని యొక్క ఆ కరుణ తత్వాన్ని గురించి, ఆయన కనికరాన్ని గురించి, ఆయన జాలిని గురించి, ఆయన దయార్ద్ర హృదయాన్ని గురించి ఎక్కువ మారులు ఆ యొక్క శుభవార్తలో ప్రస్తావించబడింది. అందుకనే లూకా శుభవార్తను వేదశాస్త్ర పండితులు కరుణా శుభవార్త అని పిలుస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, నిర్గమకాండములో 34వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం, కరుణామయుడు, దయాపరుడైనటువంటి దేవుడు సులభముగా కోపబడువాడు కాడు, నమ్మదగినటువంటి వాడు అని. ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 13వ వచనములో మనం వింటూ ఉన్నాం, నాకు కారుణ్యము కావలేను కానీ బలి అవసరము లేదు. నాకు కారుణ్యము కావలయును కానీ, కనికరము కావలయును కానీ బలి అవసరము లేదు అన్నాడు. ఇలా మనుషుల మధ్య అవసరమైనది, అత్యంత అవసరమైనది ఈ దయా కనికరాలే. చూడండి, యేసు ప్రభు తాను జీవించినటువంటి అతి కొద్ది బహిరంగ జీవితంలో అనేక మందిపై తన కరుణను ఆయన చూపాడు, తన దయను, జాలిని ఆయన కనబరచాడు, తన కనికరాన్ని వారిపై కృమ్మరించాడు. అంతేకాదు, తన చివరి క్షణాలలో కూడా లూకా శుభవార్త 23వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తాం, యేసు ప్రభు అంటున్న, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞప్తి యందు ఉంచుకో అని దొంగ పలికినప్పుడు యేసు ప్రభు జాలిపడి, వాక్యం చెబుతోంది, యేసు ప్రభు అతని వంక అనునయముగా చూస్తూ జాలిపడి, నేడే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించెదవు అని దయ చూపాడు అని మన వాక్యంలో చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్య సందేశ ఆధారంగా మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నా జీవితములో దేవుని యొక్క స్థానాన్ని ఆక్రమించినటువంటి విషయం ఏదైనా ఉందా? నా జీవితంలో దేవుని యొక్క స్థానాన్ని ఆక్రమించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఇతరుల యొక్క బాధను చూసి నేను సంతోషిస్తూ ఉన్నానా? ఇతరుల యొక్క సమస్యలను చూసి నేను సంతసిస్తూ ఉన్నానా? లేదా ఇతరుల యొక్క బాధను చూసి నాకు కనికరము, దయ, జాలి, కరుణ కలుగుతోందా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నా కుటుంబములో, నా సంఘములో, నాకు అప్పచెప్పబడినటువంటి మంద మధ్య నేను క్రీస్తుకు సాక్షిగా జీవిస్తూ ఉన్నానా? నీకు అప్పచెప్పబడిన యొక్క బాధ్యతల విషయంలో క్రీస్తుకు సాక్షిగా నీవు జీవించగలుగుతూ ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి విందులో ప్రభుని ప్రార్థించుదాం. ఆ ప్రభుని ఇలాంటి యొక్క గొప్ప వరము కోసమై ఆయనను అడుగుదాం. అయ్యా, ఏ విధంగా నీవు దయా, జాలి, కనికరము కలిగి జీవించావో అలాంటి కనికరాన్ని, అలాంటి దయను నేను కూడా నా జీవితంలో పాటించేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇవ్వమని ఆయనను అడుగుదాం. కొద్దిసేపు కనులు మూసుకొని, చేతులు జోడించి, హృదయము తెరచి ఆ ప్రభుని ప్రార్థించుదాం.
ప్రిలరా, ఆ బంగారు యేసయ్య కనికర హృదయుడు ఆయన, మన కన్నీటిని తుడిచేటువంటి దేవుడు ఆయన, మన బాధలను తొలగించేటువంటి దేవుడు ఆయన, మన దుఃఖాన్ని తొలగించమని, మన భయాన్ని తీసివేయమని, మన ఆందోళనను తీసివేయమని, తొలగించమని ఆయనను ప్రార్థించుదాం. కొండల లాంటి సమస్యలలో మనం ఉన్నప్పుడు ప్రభువే మనకు అండగాని, లోయల లాంటి లోతులలో మనం ఉన్నప్పుడు ఆయన మనను వెదకి తీసుకుని వస్తాడు అని, ఎడారులలో అడవులలో మనం సంచరిస్తూ ఉన్నా కూడా ఆయన మనల్ని రక్షిస్తాడు అని ఆయనను నమ్మి ఆయనను ప్రార్థించుదాం. ఆయనను విశ్వాసముతో వేడుకుందాం. ఆ బంగారు యేసయ్యను ఆయన పాదాలు బ్రొక్కుతూ అడుగుదాం. ఏ విధంగా అద్భుతాల అంతోని వారు తన హస్తాలలో ఆ బాలయేసును ఎత్తుకొని, ఆ చిన్నారి బాలయేసు యొక్క హస్తాలను ముద్దిడుతూ ఆడుకుంటూ ఏ విధంగా ప్రార్థించాడో మనందరి విన్నపములు ఈ మొట్టమొదటి మంగళవారం రోజున సమస్య ఏదైనా కానీ, కష్టం ఏదైనా కానీ, అనారోగ్యం ఎంత పెద్దదైనా కానీ అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ హస్తాలలో ఉన్నటువంటి ఆ బాలయేసు చెంతకు, ఆ బంగారు యేసయ్య చెంతకు తీసుకొని వెళ్ళమని ప్రార్థించుదాం. ఇదే సమయంలో అంతోని వారితో కలిసి ఆ ప్రభుని యొక్క పాదాలను మనం మొక్కుదాం. అయ్యా, నీవు తప్ప నాకు మరొక దిక్కు లేదు, నీవు తప్ప నాకొక మార్గము లేదు. నీ దయ, నీ కనికరము, నీ జాలి, నీ కరుణ నా మీద కూడా చూయించు తండ్రి. బంగారు యేసయ్య, బంగారు యేసయ్య, నీ పాదాలు నేను బ్రొక్కుతానయ్యా. బంగారు యేసయ్యా, నీ పాదాలు మృక్కెదను. బంగారు యేసయ్యా, నీ పాదాలు మృక్కెదను. ప్రియ సహోదరి సహోదరులరా, కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. నమస్తే, నా పేరు జయ. మా మమ్మీకి ఈ మధ్యన స్టమక్ పెయిన్ అని యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. కొన్ని రోజులు చాలా బాధపడింది. స్కాన్లో కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పారు. మళ్ళీ ఒక 10 days మెడిసిన్ యూజ్ చేసినాక మళ్ళీ స్కాన్ తీసి ప్రాబ్లం ఏమీ లేదమ్మా, తగ్గిపోయిందని చెప్పారు. దేవుడికి నేను సాక్ష్యం చెప్పాలనుకున్నాను. అంతోని వారికి ప్రైజ్ లార్డ్. ఇంకొక సాక్ష్యము. ప్రియ సహోదరి సహోదరులరా, ఇక్కడ సెల్ ఫోన్లో కనిపిస్తున్నటువంటి బిడ్డ, అబ్బాయి పేరు ఐసీయూలో ఉన్నారు, ప్రజ్వల్ తేజ్. ఈ అబ్బాయికి పరిస్థితి చాలా చాలా తీవ్రమైన సమస్యతో బాధపడుతూ క్రిటికల్గా ఉంది కనుక ఈ బిడ్డ కనుక కోలుకుంటే సాక్ష్యం ఇస్తారు అని ముందుకు వచ్చారు. మరి ఆ బిడ్డ కోలుకోవాలని ప్రత్యేకంగా మనందరం కూడా ఆ బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. కోలుకున్నారు ఈ బాబు, ఓకే, దానిలో ఉన్న బాబు ప్రజ్వల్ తేజ్ అనేటువంటి బాబు. ఈ బాబే నెల రోజులు హాస్పిటల్లో ఐసీలో ఉన్నారు. అద్భుత విధంగా పునీత్ అంతోని వారి మధ్యస్థ ప్రార్థన కోలుకున్నారు. గట్టిగా చప్పట కొడుతూ ఆ దేవుడి గాడ్ బ్లెస్ యు. కంగ్రాచులేషన్స్. జయాని సహోదరి మన ముందు ఉంది, చిన్న సాక్ష్యాన్ని మనతో పంచుకో. నా పేరు వింజయ. సమయించిన దయదర్శనాలను మీ అందరికి హృదయపూర్వక వందనాలు. మా పెద్ద అబ్బాయి నిశాంత్ ఇటు ఏటుకూరు వెళ్ళే రోడ్లో సూపర్వైజర్గా చేస్తున్నాడు. బియ్యంది రైస్ మిల్లు, పెద్ద రైస్ మిల్లు. 3 నెలలు మట్టు చేస్తున్నాడు. ఫస్ట్ మే నెల జీతం ఇచ్చారు, తర్వాత 2 నెలలు జీతం ఇవ్వలేదు పిల్లోడికి. ఏంటమ్మా జీతం ఇవ్వలేదా అని మేము అడిగితే 2 బ్యాగులు, అది ఒక్కొక్కటి 3,000 రూపాయలంట. అది బాస్మతి రైస్ కట్ట 2 కట్టలు పోయినాయమ్మా అని ఫస్ట్ చెప్పాడు మాకు. చెప్పిన తర్వాత ఏమన్నారు ఏంటంటే శాలరీ 6,000 రూపాయలు కట్ చేస్తారంటమ్మా అని అన్నాడు. అదేంటమ్మా అలా కట్ చేయటం అని నేనంటే ఏమో కట్ చేస్తారంట అన్నారు. సరే మేము మాట్లాడతామంటే మా పిల్లడు మాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వటం లేదు వాళ్ళతో. తర్వాత 100 బ్యాగులు పోయినాయి అని ఓనర్ పిల్లోడి మీద నిందేశాడు. మళ్ళీ 100 బ్యాగులు పోయినాయి అంటే నిన్న చాలా
పిల్లోడు ప్రజలకి అసలు గురైపోయి డాడీ మమ్మీ వద్దు నువ్వురా మాట్లాడుకోనని చాలా ఏడ్చి పిల్లోడు కంగారు పడితే నువ్వు ఒక్కడవే వద్దులండి నేను కూడా వెళ్తానని చెప్పేసి అక్కడ రైస్ మిల్ దగ్గరికి వెళ్ళాం మేము. వెళ్ళినప్పుడు ఆ ఓనర్ గారు ఉన్నాడు. ఏంటండి ఇలా మా అబ్బాయిని ఇలా అన్నారంట, ఇన్ని బ్యాగులు మా అబ్బాయి ఎలా రెక్క తప్పు రాస్తాడు ఎట్లా పోతాయి ఏంటంటే, అమ్మ మీరు కంగారు పడవాకండి, నేను భయం ఉండాలని చెప్పాను. నేను ఆటోలో కూర్చొని నేను రేపు మంగళవారం రోజు అయ్యా నీకు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటా అంతోని వారి చర్చిలో నాకు మంచి శుభవార్త అక్కడ నాకు వచ్చేలా నువ్వే సహాయం చేయని ఆటోలో కూర్చొని బారికి ప్రార్థన చేసుకుంటూనే వెళ్ళాను. మేము వెళ్ళే తలకు లోడు దింపుతున్నారు. ఆ లోడు దింపినప్పుడు పిల్లోడు లెక్క తేడా రాశాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఈ పిల్లోడు తేడా రాశాడు, అంతేగాని పిల్లోడు ఏమీ చేయలేదు అన్నది వాళ్ళకి అర్థమైపోయి, కానీ 2 బ్యాగులకు మాత్రం మీరు కట్టాలమ్మా, 100 బ్యాగులకు మాత్రం మీకు సంబంధం లేదు అని అన్నాడు. నేను సాక్ష్యం చెప్పుకుంటానని నిన్న అనుకున్నాను. ఈరోజు నా సాక్ష్యం చెప్తున్నాను. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పదిలపరచితి స్వీకరించగా ఆశ్రయించితి. నా హృదినే పీఠముగా పదిలపరచితి స్వీకరించగా ఆశ్రయించితి. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. దయామయులైన ఓ సర్వేశ్వరా, పునీత పాదువాపురంతోని వారిలో పాత మనుష్యుని నాశనము చేసి మిమ్ము పోడిన నూతన వ్యక్తిని సృజింపా చిత్తగించితిరి. వారి వలె మేము కూడా నూతన స్వభావమును పొంది నూతన సృష్టిగా మీకు ఆమోదయోగ్యమైన సమాధాన బలిని అర్పించగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట
యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన మీరు మీ పునీతుల సమక్షములో స్తుతులను అందుకొనుచున్నారు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి మీరు వసగిన వరములనే సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగను, వారి సహవాసము మాకు స్నేహబంధముగను, వారి ప్రార్థనా సాయము మాకు గట్టి ఆదరువుగను ఉండునట్టులా ఏర్పరచితిరి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందు ఉన్న పరుగు పందెములో విజయవంతముగా పరుగిడి మా ప్రభువు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును మేము కూడా పొందగలుగుదము. కావున దూతల అతిదూతల సమేతమున మీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరంతరమేమో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభునామమున వేయించేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఎలయనా మీ కుమారుడును మా ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడు మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అపమునందుకని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నీ శిలువ మరణముచే జీవంబునిచ్చిన శ్రీక్రీస్తువా అభివందనం. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమునందుకని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నీ శిలువ మరణముచే రక్షణనిచ్చిన శ్రీక్రీస్తువా అభివందనం.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. నీవు మరణవచ్చు వరకు వేచియుందుము, నీవు మరణవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధాన పరచిరి, మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుడు. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరీ మాతతోనూ ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత పాదువాపురి అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులు చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడుగు మా లియో పాపుగారిని, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన వేడుకుంటూ ఇక్కడ చేరి పూజా బలులు సమర్పిస్తూ వివిధ ప్రార్థనలతోటి నీ సన్నిధికి వచ్చినటువంటి ఈ బిడ్డలందరి ప్రార్థనలను, వారి తలంపులను మీరు దయతోటి ఆలకించమని, వీరికి కావలసినటువంటి శరీర ఆత్మీయ మేలులను అనుగ్రహించమని వేడుతూ ఉన్నాం. దయగల తండ్రి, నలుదెసల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గోరి పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడివారు, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గోరి పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడివారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడివారా, మాకు సమాధానము దయచేయండి. మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు కరుణాళువు దయాళువు అయిన ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్.
పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విననవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండినట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, దివ్యసత్ప్రసాదమును స్వీకరించి ఆత్మీయముగా బలపడిన మమ్ము మీ ప్రేమ మార్గములో నడిపింప ప్రార్థించుచున్నాము. పునీత పాదువాపురంతోని వారి ఆదర్శము ద్వారా మాయందు మీరు ప్రారంభించిన మంచి పనిని పూర్తి చేసి యేసుక్రీస్తు రానున్న రోజు వరకు మాకు మీ సహాయమును అందజేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పావన చరిత అంతు నివార పాదువపురికి చేరిన వార. పావన చరిత అంతు నివార పాదువపురికి చేరిన వార. భక్తుల మొరలను ఆలించరావా. అద్భుత శక్తిని చూపగరావా. అద్భుత శక్తిని చూపగరావా. పావన చరిత అంతు నివార పాదువపురికి